నమస్కారం గురు. నమస్కారం తల్లి. గురువుగారు, మనం వారాలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పే ప్రతి మాట కూడా నిజంగా అక్షర సత్యంగా ఉంది. అలాగే మీరు చెప్తూ ఉంటే నిజంగా ఇక నుంచి అయినా అందరూ పాటిస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు అనే విషయం తెలుస్తూ ఉంది. ఇక గురువారం అనగానే చాలామంది సాయిబాబాకి ఎక్కువగా ప్రత్యేకత చూపుతారు, కారణం ఏదన్నా కానీ. ఇక లక్ష్మీవారం అని కూడా అంటారు గురువారాన్ని. ఇంతవరకు చాలా మందికి తెలిసిన విషయం. ఇక గురువారానికి అసలు ఎటువంటి విశిష్టత ఉంది, దానికి ఉండే ప్రత్యేకత ఏమిటి, గురువారం నాడు ఏమైనా చేయకూడదా, ఈ పనులు చేయటం వల్ల మంచి జరగదు, పనులు చేయకూడదు అనేది ఉంటుందా, గురువారం నాడు ఏ పనులు చేస్తే మనకి మంచి జరుగుతుంది, ఈ విషయాలన్నీ చెప్పండి. చాలా సంతోషం తల్లి. గురువారం అంటే గురువు యొక్క వారము. గురువు అంటే బృహస్పతి. బృహస్పతి అంటే మీకు తారా శశాంకం అనే ఒక గొప్ప పురాణంలో ఒక కథ ఉంది. గురువు యొక్క క్యారెక్టర్ అందులో చెప్తాడు. గురువు అంటే ఏంటంటే సర్వసంగ పరిత్యాగి, వైరాగ్యంలో ఉంటాడు. గురువు అంటే జ్ఞానం తప్ప జ్ఞానం ఉన్నోడికి ఇక బాహ్యం మీద ఎటువంటి ఆకర్షణ ఉండదు, బాహ్య ప్రపంచం గురించి తెలియదు. బాహ్యంలో తన అవతారం ఎలా ఉందో, గడ్డం పెరిగిందా, మీసం పెరిగిందా, తను చూడ్డానికి ఎంత జుగుప్సగా ఉన్నాడా, మంచిగా ఉన్నాడా, తన పరిసరాలు ఎలా ఉన్నా ఏది ఉండదు. జ్ఞానం అంతే. జ్ఞానం అనేది ఏది అడగదు. అటువంటి జ్ఞాని ఈ బృహస్పతి. మరి ఈయనకు చక్కటి భార్య ఉంది. ఈయన పేరు తార. తారని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడు. పిల్లలు లేరు, ఏం లేరు వీళ్ళకి. ఈయన దగ్గర చదువుకోవడానికి అందరు దేవతలు వస్తుంటారు. మరి బృహస్పతి అంటే దేవతలకు గురువు. అందరు చదువులకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ తార యొక్క అందాన్ని చూస్తున్నవాడు చంద్రుడు ఒక్కడే. ఇదేదో ఇంత అందంగా ఉంది, వీడియం పట్టించుకోవట్లేదు కదా అని చెప్పేటువంటి ఒక తత్వం వస్తుంది. గురువు గారు బాగా తపస్సులు ఉన్నప్పుడు వాడి పిల్లల్ని తీసుకుని పారిపోతాడు ఈయన. అది తారా శశాంకం. ఎక్కడో లోకంలో వెళ్ళిపోయి కాపురం పెట్టేస్తాడు, కొడుకుని కూడా కనేస్తాడు. గురువు గారికి ఎప్పుడో తెలుస్తుంది నా భార్య ఇంట్లో లేదని చెప్పి వెంటనే మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి నా పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు, చంద్రుడు నన్ను కాపాడండి అని అంటే, అప్పుడు మహావిష్ణువు దివ్య దృష్టితో చూసి చంద్రుడిని పిలిపించి తిట్టి కోప్పడి, చంద్రుడు సొంతంగా లక్ష్మికి అన్న కాబట్టి, చంద్ర సహోదరుడు కాబట్టి, బావా నీకు ఏమైనా బుద్ధి ఉందా, ఇలాంటి పనులు చేస్తాను నా పరువు తీయడానికి, ఆయన భార్యను తీసుకెళ్ళావు కదా, ఆయన భార్య నాకు ఇచ్చేసేయి అంటే, తప్పైపోయింది, ఏదో అమావాస్య రోజు చేసిన తప్పు కాబట్టి వదిలేసి బృహస్పతి తీసుకుని వెళ్ళిపోతారు. అంటే తన భార్య ఉందా లేదా అనే పరిస్థితి కూడా గురువు గారికి ఉండదన్నమాట. ఆ తర్వాత చంద్రుడు సరెండర్ అవుతాడు, వాడి కొడుకుని మహావిష్ణువుకి ఇచ్చేస్తాడు. మహావిష్ణువు పట్టుకుని ఏంట్రా ఇది అంటే, నాకు తారాకి పుట్టిన కొడుకు నువ్వు పెంచుకో అంటాడు. ఆయనే బుధుడు అన్నమాట. చంద్రుడికి సొంత కొడుకు బుధుడు. చంద్రుడికి బుధుడు అంటే చాలా ప్రేమ, కానీ బుధుడికి చంద్రుడు అంటే అంత అసహ్యం. చంద్రుడు అంటే మనస్సు అని గతంలో అనుకున్నాము. ఇక్కడ బుధుడు అంటే బుధుడు పుట్టినవాడు బుద్ధి. అంటే మనసు నుంచి పుట్టేది బుద్ధి. బుద్ధికి మనసుకు పడదు. చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే, వినాయకుడికి శివుడికి పడదు. వినాయకుడు బుద్ధికారకుడు, శివుడు మనోకారకుడు, అంతే. వాళ్ళిద్దరికి కుదరదు అటువంటి స్థితి. ఇక్కడ బృహస్పతి విషయంలో వస్తే ఇంత అమాయకంగా ఉంటాడైనా తపస్సు చేసుకుంటూ. అటువంటి గురువు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి రోజు గురువారం. ఎంతమంది కూడా మానసికంగా మన యొక్క దేహంలో పంచకోశాలు ఉంటాయి అంటారు. అలాగే మన దేహంలో అనేక లోపల అంతరంలో మనస్సు ఉంటుంది, అరిషడ్ వర్గాలు ఉంటాయి. దాన్ని దాటితే బుద్ధి ఉంటుంది. బుద్ధి నుంచి వచ్చేది జ్ఞానం నుంచి వచ్చేది వైరాగ్యం నుంచి వచ్చేది చిత్తభ్రమ తొలగిపోయి, చిత్తభ్రమ తొలగినప్పుడు ఆత్మదర్శనం అవుతుంది. ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. అంటే శివుడు, పార్వతి మనసు, అక్కడి నుంచి మళ్ళీ బుద్ధి అంటే వినాయకుడు, అక్కడి నుంచి వెనకెళ్తే జ్ఞానం అంటే బ్రహ్మ, సరస్వతి, వైరాగ్యం, అట్నుంచి లక్ష్మీదేవి చిత్తము, అలా నుంచి మహావిష్ణువు అంటే ఆత్మకారకుడు. ఇన్ని ఉన్నాయి మన లోపల. మనం అన్ని స్టేజ్లు వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చోవాలి. అంత తపస్సు చేసిన వాళ్ళు మన భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. మరి ఇక్కడ గురువు అంటే ఏంటంటే జ్ఞానం ఇచ్చేవాడికి, జ్ఞానం ఉన్నోడికి ఏది పట్టదన్నమాట. అయితే ఇక్కడ గురువారం యొక్క ప్రత్యేకత ఏంటంటే, కొన్ని మతాలలో గురువునే దేవుళ్ళుగా పూజించేస్తారు. మిగతా అన్ని హంబక్, ఏది నమ్మరు వాళ్ళు. దేవుళ్ళు లేడు, అవతారాలు లేదు, ఏం లేవు. ఒక గురువు మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాడు, మంచి చెడు చెప్పేవాడు గురువు. కాబట్టి గురువారం వాళ్ళకి అంత ప్రత్యేకత అన్నమాట. నలుగురికి మంచి చెప్పేవాడు. మా లాంటి వాళ్ళకి కృష్ణం మందే జగద్గురు. ఎందుకంటే మేము ఈ బాబాలు గీబాలు మా జీవితాల్లో మేము అలాంటి పొరపాటు చెయ్యం. ఆఫ్టర్ ఆల్ యూ కాంట్ చేంజ్ యువర్ రిలేషన్ విత్ యువర్ సిస్టర్ కానీ, బ్రదర్ కానీ, తల్లి తండ్రి, వీళ్ళని నువ్వు మార్చగలవా? మార్చే అధికారం నీకుందా? పుట్టిన ఊరు మార్చగలవా? పుట్టిన దేశం మార్చగలవా? నీకు ఏది లేనప్పుడు నువ్వు దేవుని ఎలా మారుస్తావురా వెధవా అంటాం మేము. అనాదిగా వస్తున్న వెంకటేశ్వర స్వామి ముందు ఈ కుప్పిగంతలు ఏంట్రా మీది అంటాం మేము. కాబట్టి దేవుళ్ళు లేటెస్ట్ కొత్త దేవుళ్ళు అండి ఇవన్నీ. కొత్త దేవుళ్ళు అని పాట కూడా ఉంటుంది. ఈ కొత్త దేవుళ్ళు ఇవన్నీ మనకు ఉండవు. ప్రత్యేకంగా గురువారం అంటే జ్ఞానాన్ని ఇచ్చే దత్తాత్రేయ స్వామి మొక్కాలి. దత్తాత్రేయుడు
కొందరు మర్దవ బ్రాహ్మణులు ఏం చేస్తారు, వాళ్ళు మర్దవ కులాల వాళ్ళు ఖచ్చితంగా రాఘవేంద్ర స్వామి తమ గురువుగా వాళ్ళు తీసుకుంటారు. ఆయన దేవుడు అన్నారు రాఘవేంద్ర స్వామిని కూడా. అలాగా గురువారం యొక్క ప్రత్యేకత ఏంటంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి రోజు కాబట్టి మంచిగా శనగలు నానబెట్టి శనగలు ఉడకబెట్టి ప్రసాదం చేసి వాళ్ళకు నచ్చిన గురువు అంటే ఆంజనేయ స్వామిని కూడా చాలా మంది గురువుగా తీసుకుంటారు. చాలా మంది దత్తాత్రేయ స్వామి, కొందరు వాళ్ళ వాళ్ళ గురువులకి వాళ్ళు శనగలు ప్రసాదం పెట్టి నైవేద్యం పెట్టి ఇస్తారు. ముఖ్యంగా గురువు అంటే తల్లికి తండ్రికి ఏమాత్రం కూడా సంబంధం లేని ఒక ప్రత్యేక స్థానంలో ఉండేటువంటి ఒక పదవి. ఆ పదవి ఎంత గొప్పదంటే ఆయన తల్లి జన్మనిస్తుంది, తండ్రి జన్మనిస్తాడు, కానీ జన్మ లేకుండా చేసేవాడు గురువు. కాబట్టి గురువు యొక్క గురువారం యొక్క ప్రత్యేకత దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని రోజు 16 సార్లు చదువుకోవడం వల్ల జ్ఞానం అభివృద్ధి చెందుతుంది, గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. మనకు నచ్చిన వాడిని గురువుగా ఎన్నుకొని ఆ గురువుకి మనం ఇష్టానుసారంగా కానుకలు ఇచ్చుకోవటం, పూజ చేసుకోవటం, భజనలు చేసుకోవటం వల్ల కూడా మనకి గురువు యొక్క అనుగ్రహం వల్ల జ్ఞాన సిద్ధిస్తుంది. కాబట్టి జ్ఞానం వల్ల వైరాగ్యంతో మనము చిత్తభ్రమ తొలగి ఆత్మదర్శనానికి వెళ్తాం. కాబట్టి గురువారం చాలా గొప్ప రోజు అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. ఆత్మదర్శనానికి అసలు మూలం ఏమిటి అనేది చాలా చక్కగా చెప్పారు గురువు గారు. గురువారం అనగానే మనం చాలా మంది పూజలు చేస్తారు, చాలామంది నోములు చేసుకుంటూ ఉంటారు, లక్ష్మీవారం అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ గురువారం నాడు అసలు ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ఆత్మదర్శనం జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, జ్యోతిష్యానికి వాస్తుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ దొరుకుతుంది. ఇలాంటి డౌట్స్, ధర్మ సందేహాలు ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.